దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స, కారం దోశల యందు కడప కారం దోశ లెస్స. వా వా వా. కాబట్టి ఎవరి మందికి తెలియజేయమనగా మరొక్కసారి మరొక మంచి దోశతో, కడప కారం దోశతో మీ ముందుకు వచ్చేసానంట. ఆ ప్లేస్ ఎక్కడ అంటారా? కడప పట్టణంలో 2వ గాంధీ బొమ్మ దగ్గర ఉన్న శ్రీ అన్నపూర్ణేశ్వరి టిఫిన్ సెంటర్ దగ్గరికి ఈ రోజు మిమ్మల్ని పిలుచుకొచ్చాను. ఇక్కడ 22 ఏళ్లగా ఈ దోశల వ్యాపారంతోనే వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. రామాంజనేయులు గారు మరియు వారి శ్రీమతి గారు, వారిద్దరే ఈ హోటల్ నడుపుతున్నారు. 22 ఏళ్లగా ఒక టిఫిన్ సెంటర్ నడుపుతున్నారంటే అది ఎంత రుచికరంగా ఉందో, ఆ ప్రజల ఆధారాభిమానులు ఎంతగా పొంది ఉంటుందో మీరే ఊహించండి. సో ఈ రోజు ఈ అద్భుతమైన, బ్రహ్మాండమైన, రుచికరమైన కారం దోశని, కడప కారం దోశని మీకు పరిచయం చేయడానికి మరొక్కసారి నేను వచ్చేసాను. మరి ఆ దోశ గురించి, మరి వారి విశేషాలు కనుక్కుందామా? అన్న మీ పేరేనా? రామాంజనేయులు. ఎన్నేళ్ళైందన్నా మనం ఈ హోటల్ పెట్టి? 22 ఏళ్ళు. ఎవరు స్టార్ట్ చేశారు? మీరు చేశారా? సూపర్ సూపర్ సూపర్. మన దగ్గర ఏంటన్నా స్పెషల్? ఓ రావు సూపర్. ముఖ్యంగా మసాలా దోశ చాలా బాగుంటుంది ఇక్కడ. అన్నా మన దగ్గర దోశల్లో వెరైటీలు ఏమున్నాయన్నా? ఎక్కువ ఏదైనా మన దగ్గర ఇలా ఐటము నెయ్యి దోశ, మసాలా దోశతో పాటు నెయ్యి మసాలా దోశ కూడా చాలా బాగుంటుంది. దానికి తోడు ఇక్కడ అస్సలు గుడ్డు వాడరు. సో ప్రశాంతంగా వచ్చి కడుపు నిండా కారం దోశలు తినచ్చు. కడపలో ప్రతి చోట కారం దోశ దొరుకుతున్నప్పటికీ ఒక 4-5 చోట్ల మాత్రమే కారం దోశ స్పెషల్ గా నిలబడిపోయింది. ఆ లిస్ట్ లో ఈ హోటల్ కంపల్సరీగా ఉంటుంది. కడపకి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఇక్కడికి వెళ్ళి కారం దోశ తినండి. తిని మీ రివ్యూని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరొక్కసారి, దేశ భాషలందు తెలుగు లెస్స, కారం దోశల యందు కడప కారం దోశ లెస్స.